విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండించారు. ఈ దాడి హేయమైన చర్య అని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఏనాడు అభివృద్ధిని నమ్ముకుని రాజకీయాలు చేయలేదని, కేవలం కుట్రలు కుతంత్రాలు నమ్ముకునే రాజకీయం చేశారని ఆరోపించారు. జగన్పై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఖండించారు. ఈ దాడి బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే అంటూ చెప్పారు. గాయం నుండి జగన్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించారు. సీఎం జగన్కైన గాయం తెలుగు ప్రజలకైన గాయమంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ దాడికి పాల్పడ్డవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ మీద జరిగిన దాడిపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. గాయం నుండి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఈ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇక సీఎం జగన్ మీద జరిగిన దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేయాలంటూ ఈసీని కోరారు. దాడి చేసిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ మీద జరిగిన దాడిపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. గాయం నుండి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.